హలో వ్యూయర్స్, వెల్కమ్ టు బీజీఎస్ క్లాసెస్. సో లాస్ట్ మంత్ చాలా మంది ఆస్పిరెంట్స్ ఏపీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ మెటీరియల్ కావాలి అని అడగడం జరిగింది. అప్పుడు మనం ఏపీ కరెంట్ అఫైర్స్ మెటీరియల్ అనేది లాంచ్ చేయలేదు కాబట్టి నేను 1 మంత్ టైం అనేది మీకు చెప్పాను. సో 1 మంత్ టైం కంప్లీట్ అయిన తర్వాత, అంటే మనకి ఇప్పుడు ఎగ్జామ్స్ అనేది షెడ్యూల్ రావడం జరుగుతుంది కాబట్టి ఇంక్లూడింగ్ అక్టోబర్ మంత్ కరెంట్ అఫైర్స్ కూడా యాడ్ చేసి నవంబర్లో మీకు ఇస్తానని చెప్పడం జరిగింది. సో ఫ్రమ్ జనవరి 2025 నుంచి అక్టోబర్ 2025 వరకు డిఫరెంట్ సోర్సెస్, అంటే మనకి ఏదైతే అథెంటిక్ సోర్సెస్ అనేవి ఉంటాయో ఫర్ ది కరెంట్ అఫైర్స్, లైక్ ద హిందీలో వచ్చేటువంటి ఆర్టికల్స్ కావచ్చు, లేదంటే ద ఇండియన్ ఎక్స్ప్రెస్ కావచ్చు, పిఐబిలో కావచ్చు, మన ఏపీలో చూసుకుంటే ఈనాడులో వచ్చేటువంటి ఆర్టికల్స్, అలాగే డెక్కన్ క్రానికల్లో వచ్చినటువంటి అన్ని ఏపీ రిలేటెడ్ ఆర్టికల్స్, అంటే కవరింగ్ ఆల్ ది డైమెన్షన్స్. మనకి ఏవైతే డైమెన్షన్స్ ఉంటాయో, లైక్ హిస్టరీ గురించి ఏమైనా వచ్చినా కూడా కావచ్చు, యాక్ట్స్ ఆర్ లాస్ ఏమైనా కొత్తవి తీసుకొచ్చినా, వాటిని అమెండ్మెంట్స్ అనేవి ఏమైనా చేసినా, లేదంటే స్పెసిఫిక్గా ఏమైనా అవార్డ్స్ అనేవి ఏమైనా ఇచ్చినా కూడా సరే, లేదంటే స్కీమ్స్ గురించి కావచ్చు, అండ్ దెన్ సర్వేస్ గురించి, ఇలాంటివి ఏమైనా సరే, డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్కి సంబంధించి, ఎకానమీకి సంబంధించి, ఇలా ఏదైనా కూడా సరే అప్డేట్స్ ఉన్నాయో అన్ని అప్డేట్స్ అనేవి కూడా మీకు ఈ యొక్క మెటీరియల్లో నేను ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఈ రోజు మనం ఫస్ట్ వచ్చేసి సెప్టెంబర్ మంత్, అక్టోబర్ మంత్ ఉంటాయి కదా, అక్టోబర్ మంత్ కూడా యాడ్ చేయడం జరిగింది. లైక్ యూ కెన్ సీ ద మెటీరియల్ ఇన్ దిస్ వే, ఇలా ఉంటుంది రైట్. సో అక్టోబర్ మంత్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఫ్రమ్ అక్టోబర్ మంత్ మీకు జనవరి మంత్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, బోత్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం. నేను మీకు ఇంగ్లీష్ మీడియంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇదే ఇంగ్లీష్ మీడియం అనేది మీకు తెలుగు మీడియంలో కూడా అప్లికబుల్ గా ఉంటుంది. రెండు ఒకే పీడిఎఫ్ లో మీకు ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుందండి, రైట్. అండ్ ద ప్రైస్ ఆఫ్ దిస్ విల్ బి 99 రూపీస్, రైట్. ఓన్లీ రీజనబుల్ ప్రైస్ లోనే పెట్టడం జరిగింది, బికాస్ అందరు ఆస్పిరెంట్స్ కి కరెంట్ అఫైర్స్ అనేది ఇంపార్టెంట్. చాలా మంది అడిగారు, చాలా మెటీరియల్స్ తీసుకోవాల్సి వస్తుంది మేడం అని. అందుకే రీజనబుల్ ప్రైస్ లోనే 99 లోనే పెడుతున్నాను. ఇంతకు మించి ప్రైస్ అయితే ఇంక్రీజ్ చేయడం అనేది ఉండదు, రైట్. సో మనం ఈ రోజు క్లాస్ లో సెప్టెంబర్ మంత్ కరెంట్ అఫైర్స్ అనేది కూడా డిస్కస్ చేద్దాము, సో దట్ మీకు ఒక క్లారిటీ ఉంటుంది, రైట్. సో సెప్టెంబర్ మంత్ నేను ఈ రోజు మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది, ఓకే. సో ఈ రోజు వీడియోలో మనం సెప్టెంబర్ కి సంబంధించి ఏపీ కరెంట్ అఫైర్స్ అనేది ఫస్ట్ డిస్కస్ చేద్దాం, రైట్. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి రీలాంచ్ ఆర్ ది అప్డేట్ ఆఫ్ ఎన్టీఆర్ బేబీ కిడ్ స్కీమ్. అంటే స్కీమ్స్ కి సంబంధించి ఉన్నటువంటి క్వశ్చన్. ఎన్టీఆర్ బేబీ కిడ్ స్కీమ్ ఏదైతే ఉందో, ప్రయర్ గా మనకి ఎన్ని ఐటమ్స్ ఉండేవి ఇందులో, అంటే మీకు క్వశ్చన్ ఎన్ని ఐటమ్స్ ఇస్తారు ఇందులో అని కూడా రావచ్చు, బికాస్ రీసెంట్ గా న్యూస్ లో ఉంది కాబట్టి. ప్రయర్ గా మనకి 11 ఐటమ్స్ ఇచ్చేవారు, దీన్ని రీసెంట్ గా అప్గ్రేడ్ చేయడం జరిగింది. 2 ఐటమ్స్ అనేవి దీనికి యాడ్ చేసి టోటల్ గా 13 ఐటమ్స్. ఎంత కాస్ట్ అవుతుంది ఈ యొక్క కిట్ అంటే, ఒక్కొక్క కిట్ కి 2000 రూపీస్ అనేది కాస్ట్ అయ్యేలాగా మనకి 13 ఐటమ్స్ అనేది ప్రొవైడ్ చేసేలాగా ఈ యొక్క కిట్ ని అప్గ్రేడ్ చేయడం జరిగింది. అందుకే ఇది మనకి న్యూస్ లో ఉందన్నమాట. మరి ఎవరు చూసుకుంటారు ఈ యొక్క సప్లై అండ్ ప్రొక్యూర్మెంట్ అంటే, ఏపీ మెడికల్ ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీ అనేది దీన్ని చూసుకోవడం జరుగుతుంది. మరి నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూస్తే, ఏపీ గవర్నమెంట్ టు లాంచ్ న్యూ స్కీమ్స్ ఫర్ డ్వాక్రా ఉమెన్. డ్వాక్రా ఉమెన్ కి న్యూ స్కీమ్ అనేది లాంచ్ చేస్తాము అని కూడా మనకి అనౌన్స్ చేయడం జరిగింది. దేనికి సంబంధించి లాంచ్ చేస్తారు ఆ యొక్క స్కీమ్స్ అని అంటే, ఎడ్యుకేషన్ కి సంబంధించి కావచ్చు, లేదంటే అదర్ లోన్స్ కి సంబంధించి, అంటే సింపుల్ గా లోన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రమ్ 10,000 రూపీస్ టు 1 lakh, 10,000 నుంచి 1 lakh వరకు కూడా ఈ యొక్క అమౌంట్ అనేది లోన్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండర్ స్త్రీ నిధి, రైట్. మరి దీన్ని ఎలా రీపే చేయాలి అంటే, ఓన్లీ పావలా వడ్డీ అంటే ఇన్ ద సెన్స్ 25 పైస్ ఉంటుంది కదా, సో ఈ 25 పైస్ ఇంట్రెస్ట్ అనేది పెట్టి ఈ యొక్క లోన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే డిజిటల్ సిస్టమ్స్ యూజ్ చేసి ఈ మనీ కూడా అకౌంట్స్ కి ఇవ్వడం జరుగుతుంది, అండ్ రికవరీ కూడా సేమ్ ప్రాసెస్ లో జరుగుతుంది అని న్యూస్ లో ఉండడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ ఏంటి, సర్వే. లైక్ జెడ్డాన్స్, అంటే ఇది మన ఎన్విరాన్మెంట్ టాపిక్ లో ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్పిఓ ఎఫ్ఎస్ఓ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీకు ఈ యొక్క టాపిక్ అనేది ఇంపార్టెంట్ అనమాట. బికాస్ ఏదైతే మనకి ఐయుసిఎన్ ప్రకారం, ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ ఉంటుంది కదా, సో ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ ప్రకారం మనకి క్రిటికల్లీ ఎండేంజర్డ్ లిస్ట్ లో ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క జెడ్డాన్స్ అనేటువంటి బర్డ్స్ అండి, ఇవి బర్డ్స్ అనమాట. ఈ బర్డ్స్ అనేవి మన ఏపీలో కనిపించడం జరిగింది. ఎక్కడ కనిపించింది, ఇది కడప రాయలసీమ రీజియన్. సో కనిపించింది కాబట్టి దీనికి సంబంధించి కన్జర్వేషన్ స్టెప్స్ అనేవి తీసుకోవాలి అని మనకి సూచన అనమాట. సో ఈ స్టెప్స్ తీసుకోవాలి అని కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది, రైట్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ అనేది 82 lakhs అనేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇన్ ద సెన్స్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి బయోడైవర్సిటీ బోర్డ్ ఏదైతే ఉందో ఫర్ రెడ్ శాండర్స్ అంటే మనకి ఎర్రచందనం తెలుసు కదా, మనకి ఎర్రచందనం అంటే మనకి పుష్ప మూవీ ఉంది కదా, అందరికీ తెలుసు కదా. సో అందులో ఉన్నటువంటి ఎర్రచందనం ఏదైతే ఉందో, ఈ యొక్క ఎర్రచందనం అనేది కన్జర్వ్ చేసుకోవాలి, లేదంటే ఈ యొక్క
పాపులేషన్ ట్రీ పాపులేషన్ అనేది ఇంక్రీజ్ చేయాలి అని చెప్పి 8 to 2 lakhs మన ఆంధ్రప్రదేశ్ బయోడైవర్సిటీ బోర్డ్ ఫర్ రెడ్ శాండర్స్ కి ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే మీకు FBO ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగినప్పుడు మీకు ఎథనోబాటనీ రిలేటెడ్ లో ఈ క్వశ్చన్ అడిగారు. ఎథనోబాటనీకి సైంటిఫిక్ నేమ్ ఆఫ్ రెడ్ శాండర్సే మీకు అడగడం జరిగింది అనమాట. అందుకే అన్ని డైమెన్షన్స్ లోనూ మీకు ఈ యొక్క మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 82 lakhs అనేది ప్రొవైడ్ చేస్తుంది ఈ యొక్క బోర్డ్ కి. 1 lakh సాప్లింగ్స్ అంటే 1 లక్ష ఎర్రచందనం మొక్కల్ని నాటాలి అని చెప్పి ఈ అమౌంట్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దేని ప్రకారం ప్రొవైడ్ చేస్తుంది? అండర్ ది బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002 ప్రకారం. అంటే రీసెంట్ గా దీన్ని 2023లో అమెండ్మెంట్ కూడా చేసుకున్నాము. ఈ యొక్క యాక్ట్ ప్రకారం మనకి ఈ యొక్క మనీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. మరి ఏ రీజియన్స్ లో ఈ మొక్కల్ని నాటుతారు ఆర్ పెంచుతారు అంటే అనంతపూర్, చిత్తూరు, కడప అండ్ కర్నూలు రీజియన్స్ లో ఈ యొక్క ప్లాంట్స్ ని నాటడం జరుగుతుంది. రైట్. అండ్ రెడ్ శాండర్స్ ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటాము అంటే మనం ఇందాక బర్డ్ స్పీషీస్ ఎలాగైతే చూసామో క్రిటికల్లీ ఎండేంజర్డ్ IUCN లిస్ట్ అని, అలాగే రెడ్ శాండర్స్ మొక్కల్ని మనం లేదంటే ట్రీస్ ని మనం వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం మనం దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే సైట్స్ దీన్ని రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ ఇంప్లిమెంటేషన్స్ అనేవి సైట్స్ ద్వారా జరుగుతుంది. ప్రొటెక్షన్ అనేది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ద్వారా జరుగుతుంది. ఇది కూడా మనకి రీసెంట్ గా 2025లోనే అమెండ్మెంట్ కూడా చేయడం జరిగింది. ఓకే. సో ది నెక్స్ట్ కరెంట్ అఫైర్, అరకు వ్యాలీ కాఫీ. అరకు వ్యాలీ కాఫీ అనేది న్యూస్ లో ఉంది. ఎందుకు న్యూస్ లో ఉంది? బికాస్ చేంజ్ మేకర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ అనేది ఈ యొక్క అరకు వ్యాలీ కాఫీకి ఇవ్వడం జరిగింది అనమాట. రైట్. అండ్ అరకు వ్యాలీ యొక్క ఈ ఇంపార్టెన్స్ కనుక మనం చూసుకుంటే 2019లోనే అరకు కాఫీకి జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే. అండ్ ఎవరు తీసుకున్నారు ఈ యొక్క అవార్డు అని కనుక మనం చూస్తే ఈ యొక్క గిరిజన్ కోఆపరేటివ్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దీని యొక్క చైర్మన్ కల్పనా కుమారి గారు ఈ యొక్క అవార్డు అనేది యూనియన్ మినిస్టర్ హర్దీప్ సింగ్ గారి ద్వారా తీసుకోవడం జరిగింది. రైట్. అండ్ ది నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇస్ ఆంధ్రప్రదేశ్ విన్స్ బెస్ట్ స్టేట్ అవార్డ్ ఫర్ సెరికల్చర్. సెరికల్చర్ కి ఆంధ్రప్రదేశ్ కి బెస్ట్ స్టేట్ అవార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది మనకి రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి సర్వేలో కూడా ఈ పాయింట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. అంటే సెరికల్చర్ కల్టివేషన్ లో మనం టాప్ 5లో ఉన్నాము అని. దీనిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ కి లాస్ట్ మంత్ బెస్ట్ స్టేట్ అవార్డ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది మల్బరీ కల్టివేషన్ కావచ్చు, సిల్క్ వామ్ రేరింగ్, సిల్క్ ప్రొడక్షన్, వీటన్నిటిలో అనమాట. రైట్. అండ్ ది నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇస్ ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లేదంటే ఇంటర్నేషనల్ లీగల్ వర్సిటీ అంటే ఇంటర్నేషనల్ లీగల్ యూనివర్సిటీ అనేది మనకి సెటప్ చేయబోతున్నారు. ఎక్కడ సెటప్ చేయబోతున్నారు? ఇన్ అమరావతి. అమరావతిలో దీన్ని సెటప్ చేయడానికి 55 acres కూడా దీనికి అలొకేట్ చేయడం జరిగింది అనేది న్యూస్ లో ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే 20% ఈ యొక్క లీగల్ యూనివర్సిటీలో 20% అనేది లోకల్స్ అంటే ఏపీ పీపుల్ కే రిజర్వేషన్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి అని కూడా నిర్ధారించడం జరిగింది అని మనం చెప్పొచ్చు. అండ్ ది నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ పాస్డ్ ది నాలా యాక్ట్ రిపల్షన్ బిల్. అంటే నాలా యాక్ట్ అంటే ఏంటి అసలు? ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చరల్ ల్యాండ్ అంటే అగ్రికల్చరల్ ల్యాండ్ ఏదైతే ఉందో దీన్ని నాన్ అగ్రికల్చర్ పర్పస్ కి అంటే అగ్రికల్చర్ కాకుండా నాన్ అగ్రికల్చర్ పర్పసెస్ కి దాన్ని మనం షిఫ్ట్ చేసుకుంటాం. ఆ షిఫ్ట్ చేసుకునే యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం నాలా యాక్ట్ అని పిలవడం జరుగుతుంది ఇన్ ద షార్ట్ ఫామ్. దీన్ని 2006లో తీసుకురావడం జరిగింది. ఈ యాక్ట్ ని మనం ఇప్పుడు రిపల్ చేసుకోవడం జరిగింది. అంటే దీన్ని ఏం చేసుకున్నాము? రిపీల్ అంటే నథింగ్ బట్ క్యాన్సిల్ చేసుకున్నాం. ఇంకా ఈ యాక్ట్ అనేది యూసేజ్ లో ఉండదు ఆర్ అప్లికబుల్ అవ్వదు అనమాట. ఎందుకు చేసుకున్నాము అంటే ఈ యొక్క ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి అలాగే ల్యాండ్ డెవలప్మెంట్ కి ఇది ఇంకొక అడిషనల్ హర్డిల్స్ అనేవి వస్తున్నాయి, లేదంటే ప్రాసెస్ అనేది డిలే అవుతుంది అని మన మినిస్టర్ అంటే రెవెన్యూ మినిస్టర్ ఎవరైతే సత్యప్రసాద్ గారు ఉన్నారో ఆయన ఇది అనౌన్స్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఈ యొక్క నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ పర్పసెస్ ఇవన్నిటికి సంబంధించి మనకు ఆల్రెడీ యాక్ట్స్ అనేవి ఉన్నాయి. లైక్ ఏదైతే మున్సిపాలిటీస్ కానీ పంచాయత్స్ కానీ ఉన్నాయో ఇవన్నీ చూసుకుంటాయి. లోకల్ బాడీస్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ అనేవి చూసుకుంటాయి. ఈ యొక్క యాక్ట్ ద్వారా మనకి ఫర్దర్ డిలే అవుతుంది ఈ యొక్క డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ కి అని చెప్పి దీన్ని రిపీల్ చేస్తున్నాము అని చెప్పడం కూడా జరిగింది అనమాట. ఓకే. సో ద నెక్స్ట్ టాపిక్ ఏపీ జిఎస్టీ అమెండ్మెంట్ బిల్. జిఎస్టీ ఏపీలో ఉన్నటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ బిల్ ఏదైతే ఉందో దీన్ని అమెండ్ చేయడం జరిగింది అనమాట. ఎందుకు అమెండ్ చేశారు? ఏదైతే 4 ట్యాక్స్ ల్యాబ్స్ అనేవి ఉన్నాయో ఈ యొక్క 4 ట్యాక్స్ ల్యాబ్స్ ని మనం రెడ్యూస్ చేసుకుంటాం. బికాస్ ఈ 4 ట్యాక్స్ ల్యాబ్స్ వల్ల డిఫరెంట్ కన్ఫ్యూజన్స్ అనేవి అరైజ్ అవుతున్నాయి అని చెప్పి మన ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారు, ఫైనాన్స్ మినిస్టరే మనకి ఈ యొక్క బడ్జెట్ అండ్ సర్వేని కూడా ప్రకటించడం జరుగుతుంది ఆర్ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈయన మనకి ఈ యొక్క అమెండ్మెంట్ బిల్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. 4 నుంచి మనం 2 ట్యాక్స్ ల్యాబ్స్ కి రెడ్యూస్ చేసుకోవడం జరిగింది ఇది ఏపీ జిఎస్టీ అమెండ్మెంట్ బిల్ 2025. రైట్.
నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూస్తే ఏపీ అసెంబ్లీ పాసెస్ అమెండ్మెంట్ బిల్ ఆన్ బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్. బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్ అంటే ఏంటి అంటే, మనం ఎగ్జాంపుల్ తెలంగాణలో స్టేట్లో కనుక చూసుకుంటే రీసెంట్గా హైడ్రా గురించి చూసాం. ఏంటి హైడ్రా? ఏవైతే అక్రమంగా కట్టినటువంటి కట్టడాలు ఉంటాయో వాటన్ని కూడా, అంటే పర్మిషన్ ఇచ్చింది మనం 2 floors అనుకోండి ఒక బిల్డింగ్ లో, 2 floors కాకుండా అక్కడ ఒక 9 floors కానీ 10 floors కానీ కట్టి ఉంటారు. ఇది అక్రమంగా కట్టడం అంటారు అనమాట. సో లేదంటే ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుందో, నేచర్స్ ల్యాండ్, ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన ల్యాండ్ ఉంటుందో దాన్ని ఆక్యుపై చేసి కట్టినటువంటి కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మనం ఏమంటాము అంటే ఈ యొక్క బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్ ద్వారా తీసేయడం జరుగుతుంది అనమాట. దాన్ని ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ అనేది అమెండ్ చేసుకోవడం జరిగింది అనమాట. అదే ఎందుకు న్యూస్ లో ఉంది, రైట్? మరి ఏమని అమెండ్ చేసుకున్నారు? ఏవైతే మున్సిపల్ అండ్ అర్బన్ ప్రాపర్టీస్ ఏదైతే ఉంటాయో, లైక్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1955, ఏపీ మున్సిపాలిటీస్ యాక్ట్ 1965, క్యాపిటల్ రీజన్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీస్ యాక్ట్ ఏదైతే ఉందో ఇవన్నింటినీ కూడా తీసుకొచ్చి బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్ BPS 2019 లో కవర్ చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది అనమాట. దీని ద్వారా ఇంకొకటి ఏం గ్రహించారు అంటే, మన ఆంధ్రప్రదేశ్లో 50,000 డివియేషన్స్ అనేవి జరగడం జరిగింది. దీని వల్ల ఏమైంది అంటే 10,000 అడిషనల్ ఫ్లోర్స్, అంటే ఇక్కడ నేను చెప్పాను కదా 2 floors కట్టాల్సింది ఒక 10 floors కట్టారు అని, అలాగా 10,000 floors అనేవి అడిషనల్ గా కట్టడం జరిగింది అనేది కూడా మనకి అర్బన్ ఏరియాస్ లో రిపోర్ట్ చేయడం జరిగింది అనమాట, రైట్? అండ్ ద నెక్స్ట్ టాపిక్, ఏపీ అసెంబ్లీ పాసెస్ బిల్ టు అమెండ్ అక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ. అక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ అనేది అమెండ్ చేయడం జరిగింది. ఎందుకు అమెండ్ చేశారు దీన్ని చూద్దాం, రైట్? సో ది గవర్నమెంట్ ఆల్సో పాస్ గ్రామ సచివాలయం ఆర్ వార్డు సచివాలయం అమెండ్మెంట్ బిల్. ఇవి 2 బిల్స్ ని కూడా ఒకే సెషన్ లో పాస్ చేయడం జరిగింది. ఎవరు పాస్ చేశారు ఈ యొక్క బిల్స్ ని అంటే, మన అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు దీన్ని పాస్ చేయడం జరిగింది. ఏమని డివైడ్ చేశారు అంటే, ఈ యొక్క అక్వాకల్చర్ జోన్స్ ఏవైతే ఉన్నాయో ఈ జోన్స్ ని 2గా డివైడ్ చేయడం జరిగింది. జోన్డ్ అండ్ నాన్ జోన్డ్ గా డివైడ్ చేశారు. ఎందుకు? బికాస్ ఈ యొక్క అక్వాకల్చర్ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి మనం సబ్సిడీస్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. లైక్ వాళ్ళ డీజిల్స్ లో కావచ్చు, ఎలక్ట్రిసిటీ ఏదైతే యూజ్ చేస్తారో ఆ యొక్క ఎలక్ట్రిసిటీ కావచ్చు, మనం సబ్సిడీస్ అండ్ స్కీమ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అవన్నీ మనం ప్రొవైడ్ చేస్తాం కాబట్టి వాళ్ళు డెఫినెట్ గా రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. ఆ అన్రిజిస్టర్డ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిజిస్టర్ కావాలి అని చెప్పి కూడా ఒక కాల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ మనకి డిఫరెన్స్ అనేది తెలియాలి కాబట్టి జోన్డ్ అండ్ నాన్ జోన్డ్ ఏరియాస్ గా డిక్లేర్ చేసుకోవడం జరిగింది అనమాట, రైట్? అండ్ ద నెక్స్ట్ టాపిక్ కనుక మనం చూస్తే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా అనేది రాజమహేంద్రవరంలో ఎస్టాబ్లిష్ చేసుకోబోతున్నాము అని ఏపీ టూరిజం మినిస్టర్ అనౌన్స్ చేయడం జరిగింది అనమాట. సో ఈ యొక్క డ్రామా గురించి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. మీరు కనుక ఏపీ హిస్టరీ చదివారు అంటే, ఏపీ హిస్టరీలో ఫాదర్ ఆఫ్ డ్రామా అని ఒక పర్సనాలిటీని మనం పిలవడం జరుగుతుంది. మీరు దీన్ని 3rd యూనిట్ లో చదువుతారు. సో ఆ పర్సనాలిటీలో ఫాదర్ ఆఫ్ డ్రామా అని ఎవరిని పిలుస్తాం ఏపీలో అని చెప్పి కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. బికాస్ మీరు రీసెంట్ పేపర్స్ కనుక చూసుకుంటే ఏపీ హిస్టరీ నుంచి 5 to 7 క్వశ్చన్స్, అంటే 5 to 7 మార్క్స్ అనేది కూడా మీకు రావడం జరిగింది. కాబట్టి ఏపీ హిస్టరీ కూడా చదవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ యొక్క నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా అనేది రాజమహేంద్రవరంలో ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకు? టు ఎంకరేజ్ కల్చర్ కానీ ఆర్ట్స్ కానీ ఈ యొక్క థియేటర్ ఎంగేజ్మెంట్ ని ఇంక్రీజ్ చేయడానికి దీన్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అప్రూవ్స్ షెడ్యూల్ కాస్ట్ క్లాసిఫికేషన్ బిల్ అనమాట. ఇది రీసెంట్ గా అన్ని స్టేట్స్ లోనూ చేసుకోవడం జరుగుతూ వస్తుంది. అలానే ఆంధ్రప్రదేశ్ లో కూడా షెడ్యూల్ కాస్ట్ సబ్ క్లాసిఫికేషన్ అనేది జరిగింది. ఎవరు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు? సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ బాల వీరాంజనేయులు గారు దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీన్ని అప్రూవ్ చేయడం జరిగింది. ఇది యాక్ట్ కూడా అయింది అనమాట. ఇది యాక్ట్ అయింది కాబట్టి మనకి రీసెంట్ గా వచ్చినటువంటి అన్ని నోటిఫికేషన్స్ ఏవైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో ఆ అన్ని నోటిఫికేషన్స్ లో కూడా ఈ యొక్క షెడ్యూల్ కాస్ట్ లో గ్రూప్స్ కూడా మీరు అప్లై చేసేటప్పుడు పెట్టాలి. మీరు ఏ గ్రూప్ కి చెందిన వాళ్ళు అనేది కూడా పెట్టాలి అని న్యూ రూల్ అనేది కూడా తీసుకురావడం జరిగింది. సో షెడ్యూల్ కాస్ట్ ని గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 గా 3 గ్రూప్స్ గా మనం డివైడ్ చేసుకోవడం కూడా జరిగింది, రైట్? ది నెక్స్ట్ కరెంట్ అఫైర్, అనంతపూర్ డిస్ట్రిక్ట్ విన్స్ స్కాచ్ అవార్డ్. స్కాచ్ అవార్డ్ అనేది ఏపీ ఎంఐపి స్కీమ్స్ ఏవైతే, అంటే ఏపీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి సంబంధించి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని బాగా ఇంప్లిమెంట్ చేయడం వల్ల, సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేయడం వల్ల అనంతపూర్ డిస్ట్రిక్ట్ కి స్కాచ్ అవార్డ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే ఏదైతే 18,000 హెక్టార్స్ అనేది టార్గెట్ పెట్టుకున్నామో ఈ టార్గెట్ ని 17,642 హెక్టార్స్ కి ఇది అచీవ్ చేయడం కూడా జరిగింది. అంటే 98% ఆఫ్ ద టార్గెట్ ని అచీవ్ చేశారు కాబట్టి ఈ డిస్ట్రిక్ట్ కి ఈ అవార్డ్ కూడా ఇవ్వడం జరిగింది. అందుకని అది న్యూస్ లో ఉంది. నెక్స్ట్ వన్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ రికగ్నైజ్డ్ యాజ్ అన్ అచీవర్ స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ అనేది మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో 2024 డేటాను బేస్ చేసుకొని
ఈ యొక్క ఇండెక్స్ లో ఆంధ్రప్రదేశ్ ని అచీవర్ స్టేట్ అంటే ఎలా పెట్టారు, మన స్టేట్ ని ఏ జోన్ లో పెట్టారు అని క్వశ్చన్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అచీవర్ స్టేట్ గా లేదంటే అచీవర్ పొజిషన్ లో మన ఆంధ్రప్రదేశ్ ని పెట్టడం జరిగింది. రైట్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక మనం చూస్తే ఏపీఎస్ ఆర్టీసీ, మనకి ఏదైతే ఆర్టీసీ ఉందో స్కాచ్ అవార్డ్ అనేది విన్ అవ్వడం జరిగింది. దేనికి? ఫర్ ది డిజిటల్ టికెటింగ్ సిస్టమ్. మీరు ఇప్పుడు కనుక అబ్జర్వ్ చేస్తే డిజిటల్ టికెట్స్ అనేవి మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే క్యూఆర్ కోడ్ బేస్డ్, యూపీఐతో మీరు ఫోన్పేతో కానీ పేటిఎంతో కానీ కూడా పే చేసి టికెట్స్ అనేది తీసుకోవచ్చు. సో దీనికి ఏపీఎస్ఆర్టీసీకి స్కాచ్ అవార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. రైట్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి జొన్నగిరి గోల్డ్ మైన్. ఈ యొక్క జొన్నగిరి గోల్డ్ మైన్ ఎందుకు న్యూస్ లో ఉంది? ఫుల్ స్కేల్ ప్రొడక్షన్ అంటే గోల్డ్ ప్రొడక్షన్ కి మనకి దీనికి పర్మిషన్ అనేది రావడం జరిగింది అనమాట. ఇండియాలోనే ఫస్ట్ ప్రైవేట్ గోల్డ్ మైన్ గా మనం ఈ యొక్క జొన్నగిరి గోల్డ్ మైన్ ని చెప్పొచ్చు. ఎవరు ఆపరేట్ చేస్తారు? డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఎక్కడుంది ఈ యొక్క జొన్నగిరి గోల్డ్ మైన్ అంటే కర్నూలు డిస్ట్రిక్ట్ లో లొకేట్ అయి ఉంటుంది. అలాగే ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ సెక్టార్ గోల్డ్ మైన్ అనమాట. యాన్యువల్ గా 0.5 టన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి అని టార్గెట్ అనేది పెట్టుకోవడం జరిగింది. రైట్. ఎందుకు? టు ఇంపోర్ట్ అంటే మనకి ఇంపోర్ట్ డిపెండెంట్ కదా గోల్డ్ మీద మన ఇండియా, ఆ యొక్క ఇంపోర్ట్ డిపెండెన్సీ అనేది రెడ్యూస్ చేసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది అని కూడా మనం చెప్పొచ్చు. ఓకే. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక మనం చూస్తే ప్లాస్టిక్ బ్యాన్. ఏపీ గవర్నమెంట్ ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో ఒక గవర్నమెంట్ ఆఫీసెస్ లో October 2 అంటే గాంధీ జయంతి రోజు నుంచి కూడా ప్లాస్టిక్ అనేది బ్యాన్ చేయడం జరిగింది అని మనకి మన మినిస్టర్ నారాయణ గారు అనౌన్స్ చేయడం జరిగింది అనమాట. రైట్. అందుకే ఇది ఒక కరెంట్ అఫైర్. మరి ఇండియాలో మనం ప్లాస్టిక్ బ్యాన్ ఎప్పుడు అనౌన్స్ చేస్తున్నామంటే 2022లోనే ఇండియాలో ప్లాస్టిక్ అనేది సింగిల్ యూస్ ప్లాస్టిక్ కాదు, సింగిల్ యూస్ ప్లాస్టిక్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం 2022లోనే బ్యాన్ చేసుకోవడం జరిగింది. రైట్. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇస్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం అనౌన్స్ చేశారు? బూస్ట్ ఏపీ ఎకానమీని బూస్ట్ చేయడానికి కొన్ని న్యూ ఎకనామిక్ ఇనిషియేటివ్స్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. దేని మీద ఫోకస్ చేస్తూ? ఇండస్ట్రియలైజేషన్, ఐటీ సెక్టర్, అగ్రికల్చర్ మోడర్నైజేషన్, అలాగే ఎంఎస్ఎంఈ సపోర్ట్ కి ఈ యొక్క ఎకనామిక్ ఇనిషియేటివ్స్ అనేది తీసుకురావడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అలాగే ఏపీ యొక్క టార్గెట్, ఈ టార్గెట్ అనేది ఇంపార్టెంట్. 1 ట్రిలియన్ ఎకానమీ విజన్ అనేది మనం పెట్టుకోవడం జరిగింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే. ఇది నెక్స్ట్ కరెంట్ అఫైర్. మరి నెక్స్ట్ కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్ పోస్ట్ 10.5% జిఎస్టిపి గ్రోత్ ఇన్ Q1. Q1 అంటే నథింగ్ బట్ Q1 అనమాట. అంటే 2025 to 26 ఇయర్ కి కనుక మనం తీసుకుంటే ఫైనాన్షియల్ ఇయర్ లో 4 క్వార్టర్స్ గా డివైడ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ క్వార్టర్ లో మన గ్రోత్ ఎంత ఉందంట? 10.4% అనేది గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జిఎస్టిపిలో 10.5% అనేది ఉంది అని కూడా మనకి డేటా రిలీజ్ చేయడం జరిగింది. మరి ఏది ఎక్కువగా దీనికి కాంట్రిబ్యూట్ చేస్తుంది అంటే సర్వీస్ సెక్టార్ అలాగే ఇండస్ట్రియల్ సెక్టార్ అనేది దీనికి సపోర్ట్ చేయడం జరిగింది. మరి అగ్రికల్చర్ సెక్టార్ కనుక మనం చూసుకుంటే స్టడీగా ఉంది. అంటే లాస్ట్ టైంకి ఇప్పటికి పెద్ద గ్రోత్ అనేది లేదు, సేమ్ మెయింటైన్ అవ్వడం జరిగింది అని కూడా మనం చెప్పొచ్చు. రైట్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక మనం చూసుకుంటే 15% గ్రోత్ టార్గెట్ అనమాట. అంతే మన సీఎం గారు చెప్పడం జరిగింది. 15% గ్రోత్ రేట్ అనేది మనం అచీవ్ చేయాలి, ఫోకసింగ్ ఆన్ ఇండస్ట్రియలైజేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐటీ అండ్ అగ్రికల్చర్. ఇవన్నీ కనుక అచీవ్ చేస్తే మనం ఏపీని లీడింగ్ ఎకనామిక్ హబ్ గా డిరైవ్ చేయొచ్చు బై 2047. ఇందాక చూసింది ఏంటి? మనం 1 ట్రిలియన్ ఎకానమీ అనేది ఒక టార్గెట్ అయితే ఎకనామిక్ హబ్ అనేది తయారు చేయాలి ఏపీని బై 2047 అనేది కూడా ఇంకొక టార్గెట్. రైట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ స్వచ్ఛత ఆంధ్ర శానిటేషన్ అవార్డ్స్. ఇక స్వచ్ఛత ఆంధ్ర శానిటేషన్ అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ లో. దేనికి? టు బూస్ట్ ది పబ్లిక్ హైజీన్ అండ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ని ప్రమోట్ చేయడానికి. ఇది మీరు ఎక్కడ యూజ్ చేయొచ్చు అంటే ఎవరైతే ఎఫ్పిఓ ఎఫ్ఎస్ఓ ఎగ్జామ్ రాస్తున్నారో మీకు ఎస్ఏ ఆన్సర్ ఉంది కదా, సో ఈ యొక్క ఎస్ఏ ఆన్సర్ లో మీరు ఈ యొక్క పాయింట్ ని యూజ్ చేసుకోవచ్చు. రైట్. సో ఇలా మనకి కరెంట్ అఫైర్స్ అనేది కంప్లీట్ కరెంట్ అఫైర్స్ అండి. అన్ని మంత్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రమ్ జనవరి టు అక్టోబర్ అన్ని కరెంట్ అఫైర్స్ అనేవి ఇలానే మీకు ఇవ్వడం జరుగుతుంది. నాట్ ఓన్లీ ఫర్ ఎఫ్పిఓ అండ్ ఎఫ్ఎస్ఓ స్టూడెంట్స్, ఏదైతే మనకి రీసెంట్ గా ఏపీపీఎస్సీ రిలీజ్ చేసినటువంటి 15 నోటిఫికేషన్స్ ఉన్నాయో ఈ యొక్క 15 నోటిఫికేషన్స్ లో కూడా ఏపీ కరెంట్ అఫైర్స్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి అందరికీ ఈ యొక్క మెటీరియల్ అనేది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి కానీ కాల్ చేసి కానీ మీ డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ పర్చేస్ చేసుకోవాలన్నా కూడా
ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు మెటీరియల్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్.